ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. దక్షిణాయన పుణ్యకాలం వచ్చినప్పటి నుంచి నియమాలు నిష్టలు పాటిస్తూ పండగలు జరుపుకునేటటువంటి కాలం మొదలవుతుంది. పండగ అంటే పండేది, అన్ని పండించేది, జీవితాన్ని పండించేది, మన కోరికలను పండించేది, మన సాధనని పండించేది. అటువంటి పండగల ప్రారంభం మొట్టమొదట వచ్చేది ఏది అంటే తొలి ఏకాదశి. అదేమిటి, చైత్రమాసంలో కదా మొదటి ఏకాదశి వచ్చేది. ఇప్పటికీ చైత్రం, వైశాఖం, జ్యేష్టం 3 నెలలు అంటే 6 ఏకాదశులు అయిపోయినాయి. ఈ 7వ ఏకాదశిని మీరు ఎందుకు తొలి ఏకాదశి అంటారంటే దక్షిణాయనం వచ్చాక మొదలుపెట్టినటువంటి మొదటి ఏకాదశి గనక ఇది తొలి ఏకాదశి. నిజానికి తులా సంక్రమణానికి దరిదాపుల్లో ఉందనే దృష్టితో కూడా కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇది తొలి ఏకాదశి మొదటిది. ఈ రోజుకున్నటువంటి ప్రాధాన్యం ఏమిటి అంటే ఈ రోజున కాలస్వరూపుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యోగనిద్ర ముద్రితుడు అవుతాడు. ఇక్కడి నుంచి 4 నెలలు ఆయన యోగనిద్రలో ఉంటాడు. ఈ 4 నెలల లెక్క ఏమిటి అంటే సంవత్సరంలో 12 నెలలు ఉంటాయి. నెలకి 2 పక్షాలు ఉంటాయి, అంటే 24 పక్షాలు. ఈ 4 నెలల్లో 8 పక్షాలు వస్తాయి. 8 పక్షాలు 8 గంటలు. మనకి ఒక సంవత్సరం అయితే దేవతలకు ఒక రోజు, మనకి 24 గంటలు అయితే వాళ్ళకి 24 పక్షాలు. ఈ 8 పక్షాలు అంటే 8 గంటలు ఆయన విశ్రాంతి తీసుకుంటాడు. ఆయన యోగ నిద్రలోకి వెళ్ళినటువంటి సందర్భంలో విపరీతమైనటువంటి పూజలు లాంటివి చేసి ఆయన్ని బాగా నిద్రాభంగం చేయకుండా ఉండడానికి యతులు మొదలైనటువంటి వారు కూడా సంచారం మానేసి చాతుర్మాస దీక్ష అని చెప్పి ఒక్క చోట ఉంటారు. అందుకని ఈ సమయంలో పాటించాల్సిన నియమాలు చాలా ఉంటాయి. యతులైతే అక్కడికి కదలకుండా ఉంటారు. గృహస్థులకు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటా నియమాలంటే ఒక్కొక్క నెల ఒక్కొక్కటి వర్జిస్తారు. ఒక నెల పెరుగు, ఒక నెల పాలు, ఒక నెల కూరలు, ఒక నెల పప్పులు, ఇలా వర్జించి 4 నెలలు చక్కనైనటువంటి నియమాలు పాటిస్తారు. ఇలా నియమాలు పాటిస్తూ వీలైతే ఆరోగ్యం ఉన్నటువంటి వారు పెద్దలు ఏకభుక్తం చేస్తూ ఆ తరువాత సాత్విక ఆహారం తీసుకుంటూ వీలైనంత వరకు ప్రయాణాలు మొదలైనవి చేయకుండా ఉంటూ ఎక్కువ భాగం పురాణ పఠనములు, పూజలు, పారాయణలు చేస్తూ కాలం గడపడం అన్నది గృహస్థులకు సంబంధించినటువంటిది. సరే, యతుల నియమాలు మనకు అవసరం లేదు, వాళ్ళది వేరు. మనకి సంబంధించిన గృహస్థులకి వీలైనంత వరకు దైవస్మరణతో కాలం గడపటం అన్నది. ఇది మొదలయ్యేది తొలి ఏకాదశి నాడు. ఈ ఏకాదశి నాడు చేసేటటువంటిది ఏమిటంటే ఆయన యోగ నిద్రలో ప్రవేశిస్తాడు గనక మనం ఆనాడు అన్ని ఏకాదశులు చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. అన్నీ కాకపోయినా కనీసం ఈ ఏకాదశి నాడైనా ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉన్నాను గనక నేను ఉపవాసం చేశాను అని చెప్పుకోవడానికి వీల్లేదు. ఉప అంటే సమీపంలో, వాసం అంటే ఉండడం, అంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం. బాగా కడుపు నిండా తింటే నిద్ర వచ్చే అవకాశం ఉంది కనుక ఆహారం నియమంగా పరిమితంగా తినమన్నారు. ఉండలేనటువంటి వారు పాలు తీసుకోవచ్చు, పళ్ళు తీసుకోవచ్చు. వీటి వల్ల నిద్ర రాదు, పొట్ట బరువుగా ఉండదు, నీరసం రాకుండా ఉంటుంది. కానీ సమయాన్నంతా మాత్రం భగవంతుణ్ణి ధ్యానించటంలో పెట్టుకోవడం అన్నది ప్రధానమైనటువంటి అంశం. భగవద్ధ్యానంతోనే ఆ రోజంతా గడపాల్సినటువంటి అవసరం ఉంది. అలా గనక ఉన్నట్టయితే ఆ రోజంతా అలా గడిపి రాత్రి జాగరణ కూడా చేస్తారు. జాగరణ అంటే మేలుకుని ఉండడం అని మాత్రమే అనుకుంటాం మనం. సినిమాలు చూస్తూ మేలుకుంటే అది జాగరణ అవ్వదు. భగవంతుని అస్తిత్వమునందు మన అస్తిత్వం మేలుకుని ఉండడం జాగరణ. అంటే ఆయన్ని తలుచుకుంటూ సమయాన్ని గడిపితే అది జాగరణ అవుతుంది. ఆ విధంగా జాగరణ చేసి మర్నాడు పారణ చేస్తారు. ఇది చాలా త్వరగా చేయాలని కూడా ఒక నియమం చెప్తారు. ఎందుకంటే ముందు రోజంతా అస్సలు తినకుండా ఉంటారు కదా, అది కారణం అనమాట. లేదు, మేము బాగానే ఫలహారం అంటే పళ్ళని ఆహారంగా తీసుకుని కనుకున్నట్టయితే, ఫలాహారం తీసుకున్నట్టయితే అంత నీరసం అది రాదు, మామూలుగా ఉండవచ్చు. ఇది ప్రధానం.
ఉండలేనటువంటి వాళ్ళు పూర్వకాలంలో ఏం చేసేవారంటే, ఈరోజు సత్తుపిండి అంటారు, పేలపిండి, మొక్కజొన్నల్ని వేయించి, ఆ వేయించినప్పుడు వచ్చేటటువంటి అవి పేలాల్లాగా వస్తాయి కదా, ఆ పేలాలని దంచి దాంట్లో బెల్లం కలిపి తింటారు. అది మాత్రమే వాళ్ళకి ఆహారం. అది కూడా పగలు కాకుండా పగలంతా ఉపవసించి సూర్యాస్తమయం అయిన తర్వాత రాత్రి కాస్త పేలపిండి తినడం అన్నది పూర్వకాలం వాళ్ళు చేస్తూ ఉండేవారు. దీనికి కారణం ఏమిటి అంటే, ఏకాదశి నాడు బియ్యానికి సంబంధించింది ఏది తీసుకోకూడదు, బియ్యం పనికిరాదు. అందువల్ల మొక్కజొన్నలు, కొంతమంది జొన్నలతోనూ చేస్తారు, పప్పు ధాన్యాలు పనికిరావు కనుక వీటితో చేసుకుంటారు. దీనికి మరొక కారణం కూడా చెప్తారు వ్యవసాయ సంబంధంగా. ఇంట్లో దాచిపెట్టినటువంటి మొక్కజొన్నల్ని విత్తనాలకు వేయగా మిగిలినవి ఏముంటాయో వాటిని ఈ విధంగా చేసుకుంటారని విత్తనాలు పెడతారు. మనం ఆషాఢ మాసం రాగానే తొలకరుస్తుంది కదా, ఏరువాక సాగారుగా జ్యేష్ఠ పూర్ణిమ నాడు ఏరువాక సాగి చక్కగా దాంట్లో, అంటే సంప్రదాయం పాటించేవాళ్ళు సుమా, అప్పటిదాకా నాగళ్ళు కట్టేవారు కాదు. జ్యేష్ఠ పూర్ణిమ నాడే అందరూ కలిసి ఏరువాక సాగేవారు. ఏరు అంటే పెద్ద ఎద్దు అనమాట, మంచి బలిష్టమైన ఎద్దు. దాన్ని కట్టి నాగళ్ళు పెట్టి అదో పండగలాగా చేసి ఆ తర్వాత ఆ చాళ్లల్లో విత్తనాలు చల్లుకునేవారు. చల్లి ఎంతవరకు చల్లారో అవి మిగిలిన పాడవకుండా ఇక్కడి నుంచి వాటిని తినడం. ఇంకో 4 రోజులు పోతే మొక్కజొన్న పొత్తులు కూడా అందుబాటులోకి వస్తాయి. కనుక ఇలా ప్రతి దాంట్లోనూ ఆధ్యాత్మికమైనటువంటి అంశంతో పాటుగా వ్యవసాయ సంబంధమైనటువంటి అంశాలు కూడా ఇమిడి ఉంటాయి. వీలైనంత వరకు మనకి ఏది వీలైతే అంతవరకు, ఏది అవకాశం ఉంటే అంతవరకు ఈ నియమాలను పాటించి కాలస్వరూపుడైనటువంటి విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం అందరం పొందాలి అని కోరుకుంటూ, ఆ విష్ణు అనుగ్రహం మన మీద ఉంటుంది అని ఆశిస్తూ, స్వస్తి.